గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం కాచీస్ ఫస్ట్ థియరమ్ ఆన్ లిమిట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దీని యొక్క స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ కన్వర్జెన్స్ టు ఎస్ అయినప్పుడు దెన్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ s1 ప్లస్ s2 ప్లస్ అండ్ సో ఆన్ ఎస్ఎన్ బై ఎన్ కన్వర్జెన్స్ టు ఎస్ అవుతుందని చూపిమంటున్నాడు. సో ఇది దాని యొక్క స్టేట్మెంట్. ప్రూఫ్లోకి వెళ్ళినట్లయితే లెట్ ఎస్ఎన్ బి ద సీక్వెన్స్. ఎస్ఎన్ అనే ఒక సీక్వెన్స్ అని చెప్పుకుంటున్నాం. దాని లిమిట్ వచ్చేసి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని మనకి స్టేట్మెంట్లో ఇచ్చేస్తాడు. సో ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. ఎస్ఎన్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా. లెట్ టీఎన్ బి ద సీక్వెన్స్ అని చెప్పి తీసుకుంటున్నాం. టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎన్ మైనస్ ఎస్. ఈ ఎస్ఎన్ మైనస్ ఎస్ని మనం టీఎన్ అని చెప్పి తీసుకుంటున్నాం. మనం బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేసినట్లయితే మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ టీఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ మైనస్ ఎస్. ఇక్కడ మనం లిమిట్ని స్ప్లిట్ చేసి రాసుకుంటే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ మైనస్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ ఈ విధంగా రాసుకోవచ్చు. సో మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ వాల్యూ ఎంత ఎస్. సో మనకి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ అంటే కాన్స్టెంట్ వాల్యూ మనకి కాన్స్టెంట్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎస్ తీసుకున్నాం. టీఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ ఎస్ అంటే మనకి 0. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ టీఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఫైనైట్ వాల్యూ వచ్చింది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ వాల్యూ మనకి ఫైనైట్ వాల్యూ వస్తే మనకి సీక్వెన్స్ని మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పి తీసుకోవచ్చు. సో ఇక్కడ టీఎన్ అనే సీక్వెన్స్ మనకి ఏమైంది, కన్వర్జెంట్ సీక్వెన్స్ అయింది. సో మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ తీసుకున్నాం. ఈ డెఫినేషన్లో మనకి మామూలుగా అయితే ఎప్సిలాన్ వాల్యూ ఉంటుంది. మాడ్ టీఎన్ మైనస్ 0 అంటే దాని యొక్క లిమిట్. దాని యొక్క లిమిట్ 0 వచ్చింది కాబట్టి మనం 0 తీసుకున్నాం. మాడ్ టీఎన్ మైనస్ లిమిట్ వాల్యూ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ ఉంటుంది, కానీ మనం కన్వీనియన్స్ కోసం ఎప్సిలాన్ బై 2 అనేది తీసుకున్నాం. ఈ డెఫినేషన్ నుంచి మాడ్ టీఎన్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఎన్ వాల్యూ అనేది ఎం కంటే చిన్నదైనప్పుడు మనకి మాడ్ టీఎన్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్తున్నాం. ఇక్కడ టీఎన్ ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్తున్నాం. అంటే మనకి తెలుసు కదా, ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. మనకి ఇది టీఎన్ అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్తున్నాం కాబట్టి అది కంపల్సరీగా మనకి బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. మనకి బౌండెడ్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, మాడ్ టీఎన్ లెస్ దాన్ కే. ఇక్కడ మనకి మాడ్ రిమూవ్ చేసి రాసుకుంటే మైనస్ కేకి ప్లస్ కేకి మధ్యలో మనం టీఎన్ అనే సీక్వెన్స్ని తీసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ మైనస్ కే అనేది మనకి లోవర్ బౌండ్, ప్లస్ కే అనేది మనకి ఇక్కడ అప్పర్ బౌండ్. సో రెండు బౌండ్స్ మధ్యలో టీఎన్ అనే సీక్వెన్స్ ఉంది కాబట్టి దీన్ని మనం బౌండెడ్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ కింద తీసుకోవచ్చు. ఇక్కడ మాడ్ టీ1 ప్లస్ టీ2 ప్లస్ టీ3 అండ్ సో ఆన్ టీఎన్ బై ఎన్ని తీసుకుంటున్నాం. ఇక్కడ మనకి ఎన్ అనేది ఎం కంటే పెద్ద వాల్యూ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనకి 1కి ఎన్కి మధ్యలో మనకి ఎం వాల్యూస్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాం. సో ఇక్కడ మనం ఎం వాల్యూస్ని అన్నీ రాసుకుంటున్నాం. టీ1 ప్లస్ టీ2 అండ్ సో ఆన్ టీఎం ప్లస్ టీఎం ప్లస్ 1 ప్లస్ టీఎం ప్లస్ 2 అండ్ సో ఆన్ టీఎన్ బై ఎన్. ఇక్కడ మనం ఎం వాల్యూస్ అన్నీ రాసుకుంటున్నాం. దీన్ని మనం టీ1 ప్లస్ టీ2 అండ్ సో ఆన్ టీఎం ప్లస్ టీఎన్ ప్లస్ 1 బై టీఎం ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ టీఎన్ బై ఎన్ ఇక్కడ మనం సపరేట్ చేసి రాసుకున్నాం. ఈ వాల్యూస్ మనకి ఏ విధంగా ఉన్నాయి, మాడ్ దీని అంతటిని ఏ అని దీని అంతటిని బి అని అనుకున్నట్లయితే మనకి మాడ్ ఏ ప్లస్ బి రూపంలో ఉన్నాయి కదా. మనకి మాడ్ ఏ ప్లస్ బిని ఏ విధంగా రాసుకోవచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ ప్లస్ మాడ్ బి ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో ఈ విధంగా నేను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ ఏ ప్లస్ మాడ్ బి ఈ విధంగా రాసుకున్నాం. ఇక్కడ మనం ప్రతి వాల్యూని మాడ్ అప్లై చేసి రాసుకున్నట్లయితే ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి సరిగ్గా గమనిస్తే ఇక్కడ ఈ టీ1 ప్లస్ టీ2 అండ్ సో ఆన్ టీఎన్ బై ఎన్ ఈ మాడ్లో ఉన్న వాల్యూని మనం 1 అని, ఈ వాల్యూని మనం 2 అని అనుకున్నట్లయితే ఇక్కడ కేని 3 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి 1 లెస్ దాన్ 2 అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, 2 లెస్ దాన్ 3 అని చెప్తున్నాం. 1 అనేది 2 కంటే చిన్నది, 2 అనేది 3 కంటే చిన్నది అని చెప్తున్నాం. ఇక్కడ మనం 2 ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం మనకి ఇక్కడ మనకి ఏమవుతుంది, 1 లెస్ దాన్ 3 అవుతుంది. అంటే మనకి 1 అనేది 2 కంటే చిన్నది అయినప్పుడు 3 కంటే కూడా చిన్నదే అవుతుంది కదా. ఇక్కడ మనం టీ1 ప్లస్ టీ2 అండ్ సో ఆన్ ప్లేస్లో మనం కేని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. కే కంటే మనకి టీఎన్ ప్లేస్లో మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా కూడా అది మనకి కే కంటే చిన్నది. సో ఇక్కడ మనం టీ1 టీ2 అండ్ సో ఆన్ టీఎం ప్లేస్లో మనం కేని అయితే తీసుకుంటున్నాం. ఇక్కడ గమనించండి, 1 అనేది 2 కంటే చిన్నదైనప్పుడు ఆటోమేటిక్గా అది 3 కంటే కూడా చిన్న వాల్యూ అవుతుంది. అందుకని మనం ఇక్కడ
లెస్ దాన్ అని చెప్పేసి మనం కేని తీసుకున్నాం. ఈ కేని మనం ఎన్ని టైమ్స్ తీసుకున్నాం, ఇక్కడ టీ అనేది ఎన్ని టర్మ్స్ ఉన్నది, ఎం టర్మ్స్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ మనం కేని ఎం టర్మ్స్ అయితే తీసుకుంటున్నాం. సో బై ఎన్, ఇక్కడ మనం కేని ఎం టర్మ్స్ తీసుకుంటున్నాం కాబట్టి కేఎం బై ఎన్. ఇక్కడ ఎప్సిలాన్ బై 2ని ఎన్ని టర్మ్స్ తీసుకుంటున్నాం, ఎన్ మైనస్ ఎం టర్మ్ తీసుకున్నాం. ఇక్కడ మనకి ఎంతో స్టార్ట్ అయింది అనుకోండి, ఎంతో స్టార్ట్ అయితే మనకి టీఎన్ టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి m+1తో స్టార్ట్ అయింది కదా, అందుకని ఇక్కడ మనకి ఇక్కడ ఎం టర్మ్ అనేది లేదు కాబట్టి ఎన్ మైనస్ ఎం టర్మ్స్ అయితే మనకి ఇక్కడ సీక్వెన్స్లో ఉంటాయి. సో ఎప్సిలాన్ బై 2 ఇక్కడ మనకి ఎన్ అనేది ఎం కంటే చిన్నది కదా, సో ఇక్కడ ఎం టర్మ్స్ అన్నిటి ప్లేస్లో మోడ్ టీఎన్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2 తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి 3 వాల్యూ అంటే ఏంటి, ఎప్సిలాన్ బై 2. ఈ ఎప్సిలాన్ బై 2ని మనం ఎన్ని టర్మ్స్ రాసుకుంటున్నాం, ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఎన్ మైనస్ ఎం టర్మ్స్ అయితే ఉన్నాయి. సో ఎన్ మైనస్ ఎం టర్మ్స్ మనం ఎప్సిలాన్ బై 2ని తీసుకున్నాం. దేని ప్రకారంగా, కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ప్రకారంగా మోడ్ టీఎన్ అనేది ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అయింది కాబట్టి ఇక్కడ టీఎన్ ప్లేస్లో మనం ఎన్ కంటే చిన్న వాల్యూస్ అన్ని ప్లేస్లో కూడా మనం ఎప్సిలాన్ బై 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ ఈ వాల్యూ మొత్తం మనకి ఏమవుతుంది, 1<3 రూపంలో ఉంది. ఇక్కడ ఈ వాల్యూస్ కంటే మనం పెద్ద వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇది ఆటోమేటిక్గా దీనికంటే పెద్దది, దీనికంటే పెద్ద వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. 2 వాల్యూస్ బదులు 3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, అంటే 1>3 అని చెప్తున్నాం. సో ఇది అర్థమైంది కదా. మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, కేని ఎం టర్మ్స్ రాసుకుంటున్నాం కాబట్టి కేఎం బై ఎన్. ఇక్కడ మనం ఎప్సిలాన్ బై 2ని ఎన్ మైనస్ ఎం టర్మ్స్ రాసుకుంటున్నాం. సో బై ఎన్, ఇక్కడ ఎప్సిలాన్ బై 2ని ఎంతో ఒకసారి మల్టిప్లై చేస్తే మనకి ఎప్సిలాన్ ఎన్ బై 2n మైనస్ ఎప్సిలాన్ ఎం బై 2n ఈ విధంగా అయితే మనకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ విధంగా మనకు వచ్చింది కదా, ఇక్కడ ఎన్నో మనకి క్యాన్సిల్ అయిపోయి ఈ విధంగా మిగిలింది. దీన్ని ఒకసారి గమనించండి. ఈ మోడ్లో ఉన్న వాల్యూని 10 అని అనుకోండి, ఈ ఎంకే బై ఎన్ని 11 అనుకోండి, ఈ ఎప్సిలాన్ బై 2ని 4, ఈ మైనస్ వాల్యూని 2 అని తీసుకోండి. సో ఇవేమి దీని వాల్యూస్ కాదు, మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, 4 - 2 అంటే ఇక్కడ 2, 11 + 2 అంటే మనకి 13, 10 అనేది 13 కంటే చిన్నది అని చెప్తున్నాం. అంటే ఇక్కడ మనం 2ని ఇగ్నోర్ చేసి రాసుకుంటే ఏమవుతుంది, 10 < 15 అవుతుంది. అంటే మనకి 10 అనేది మైనస్ వాల్యూని ఇగ్నోర్ చేసి రాసుకుంటే 15 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 10 అనేది 13 కంటే చిన్నది, సేమ్ టైం 10 అనేది 15 కంటే కూడా చిన్నదే కదా. సో ఇక్కడ మనం ఈ మైనస్ వాల్యూని ఇగ్నోర్ చేసుకొని ఎంకే బై ఎన్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 అనేది ఈ వాల్యూ కంటే పెద్దది అని చెప్తున్నాం. ఇక్కడ ఎన్ ప్లేస్లో 2mk బై ఎప్సిలాన్ని తీసుకున్నాం. ఎన్ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఎప్సిలాన్ బై 2 అవుతుంది. ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా అంటే మనకి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అంటున్నాం. అంటే ఎన్ వాల్యూ అనేది ఎం కంటే పెద్దది అని చెప్తున్నాం మనం కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క డెఫినేషన్ ప్రకారం. అంటే 2mk బై ఎప్సిలాన్ అనేది మనకి పాసిబుల్ వాల్యూయే కాబట్టి ఎన్ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎప్సిలాన్ బై 2 వస్తుంది. సో ఎప్సిలాన్ బై 2 మనకి ఎప్సిలాన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎప్సిలాన్ రప్పించడం కోసం ఇందాక మనం కన్వర్జెంట్ డెఫినేషన్లో ఎప్సిలాన్ బై 2 అనేది తీసుకున్నాం. ఇక్కడ మనం T1 ప్లేస్లో మనకి Tn ప్లేస్లో Sn మైనస్ S అని తీసుకున్నాం. ఇక్కడ T1 అయితే S1 మైనస్ S, T2 అయితే S2 మైనస్ S, T3 అయితే S3 మైనస్ S అండ్ సో ఆన్ Tn అయితే Sn మైనస్ S వరకు ఉంటాయి టర్మ్స్ కదా మనకి. ఇక్కడ మనం T1 ప్లేస్లో S1 మైనస్ S, T2 ప్లేస్లో S2 మైనస్ S అండ్ సో ఆన్ Tn ప్లేస్లో Sn మైనస్ S అని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ మనం దీన్ని డిఫరెంట్ చేసి రాస్తే ఇక్కడ ఎన్ని టర్మ్స్ వరకు ఉంటాయి, S1 S2 అండ్ సో ఆన్ Sn టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ S అనేది కాన్స్టెంట్ కాబట్టి S అనేది ఎన్ని టర్మ్స్ ఉంటాయి, Sn టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ Sn మనకి క్యాన్సిల్ అయిపోయి S మిగులుతుంది. ఇక్కడ మోడ్ S1 ప్లస్ S2 ప్లస్ అండ్ సో ఆన్ బై n ఈ విధంగా మనకి లెస్ దాన్ ఎప్సిలాన్ ఈ విధంగా అయితే వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, లిమిట్ n → ∞ S1 + S2 అండ్ సో ఆన్ Sn బై S యొక్క లిమిట్ యొక్క డెఫినేషన్ రాసుకున్నట్లయితే మనకి ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దట్ మోడ్ S1 + S2 అండ్ సో ఆన్ మోడ్ S1 + S2 + S3 అండ్ సో ఆన్ Sn బై n మైనస్ S లెస్ దాన్ ఎప్సిలాన్ అనేది మనకి డెఫినేషన్లో ఉంది కదా మనకి.
కన్వర్జెంట్ యొక్క డెఫినేషన్లో ఉంది. అంటే ఇక్కడ మనకి ఎస్ అనేది డెఫినేషన్ పరంగా ఇక్కడ ఎస్ అనేది మనకి లిమిట్ అవుతుంది కాబట్టి మనకి ఇది కన్వర్జెంట్ యొక్క డెఫినేషన్ పరంగా ఉంది కాబట్టి దీన్ని కన్వర్జెంట్ అని తీసుకోవచ్చు. ఇక్కడ ఎస్ అనేది లిమిట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ సీక్వెన్స్కి ఎస్ అనేది లిమిట్ అని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేస్తే నాకు వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.